వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. తిరుమల లడ్డు వివాదంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 5 సభ్యులతో అయితే సిట్ ఏర్పాటు చేయాలని సూచించింది. వీరిలో సిబిఐ నుంచి 2, ఏపీ గవర్నమెంట్ తరపున 2, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1 సభ్యులుగా ఉండాలని సూచించింది. అయితే ఈ దర్యాప్తు బృందం సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో పనిచేస్తే బాగుంటుందని కూడా అభిప్రాయపడింది. కాగా సుప్రీం ఆదేశాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు. సత్యమేవ జయితే అంటూ ట్వీట్ కూడా చేశారు. మరోవైపు ఈ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. కూటమి సర్కారు ఏర్పాటు చేసిన సిట్ని కాదని కొత్త సిట్ను ఏర్పాటు చేయటమే అందుకు నిదర్శనం అంటూ ఉన్నారు. ఇంతకు సిబిఐ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయటం ప్రభుత్వానికి దెబ్బనా లేక వైసీపీకి దెబ్బనా? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న తిరుమల లడ్డు అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు సంచలన తీర్పునే ఇచ్చింది. తీర్పు అనే కంటే సంచలన విషయాలనే వెల్లడించింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పజెప్తూ తీర్పునిచ్చింది. ఇందులో 5 సభ్యులుంటారు. ఒకరేమో ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుండి ఉండగా ఇంకొకరు రాష్ట్రం నుంచే ఉంటారు. ఇంకొకరు సిబిఐ నుంచి 2 ఉంటారు. మొత్తం 5 సభ్యులు. అయితే సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో ఈ 5 సభ్యులు పనిచేయాల్సి ఉంది. అలాగే ఇదే అంశం కోసం డిస్కస్ చేద్దాము. మనతో పాటు ఇవాళ జాయిన్ అవుతున్నారు ముప్పాళ్ళ సుబ్బారావు గారు, అడ్వకేట్. అలాగే మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆర్డి విల్సన్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. ముందు ముప్పాళ్ళ సుబ్బారావు గారు, నమస్కారం అండి. ఫస్ట్ ఇవాళ సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? తీర్పు అనే కంటే ఏమని మనకి గైడెన్స్ ఇచ్చింది, గైడ్ లైన్స్ ఇచ్చింది, ఆదేశాలు? ఓకే, ఇవాళ చాలా స్పష్టంగా మొన్న 2 రోజుల క్రితం వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో, న్యాయమూర్తులు తను కొన్ని అంశాలను నివృత్తి చేసుకోవడానికి అంశాలని ప్రశ్నిస్తే ఇంకేముంది, లడ్డులో కల్తీ లేదు, నేతిలో కల్తీ లేదు, ఇదంతా అబద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులే చెప్పారని చెప్పేసని కొన్ని పత్రికలు, కొంతమంది బ్లూ మీడియా విస్తృత ప్రచారం చేసిన సంఘటన మనం చూసాం. కానీ అది వాస్తవ విరుద్ధమైన అంశమని అది తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇక్కడ ఈరోజు కొన్ని అంశాలని న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లారు, న్యాయమూర్తులు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు విచారణ జరుగుతూ ఉండగానే ఎందుకు ప్రకటన ఇచ్చాడు అనేది ఒక అనుమానాన్ని న్యాయమూర్తులు వ్యక్తపరిచారు. దాని మీద లోద్రా చాలా స్పష్టంగా చెప్పాడు. అది లడ్డు మీద పెట్టినటువంటి పాత్రికేయుల సమావేశం కాదది. అది 100 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా పెట్టిన పాత్రికేయుల సమావేశంలో 100 రోజులు పూర్తి చేసుకున్న పాత్రికేయుల సమావేశంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ఎనాలిసిస్ రిపోర్టులో అడల్ట్రేషన్ జరిగింది అని నిర్ధారించిన రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ ప్రెస్ మీట్లో దీన్ని ప్రస్తావించారు తప్ప ఈ లడ్డు విషయం కోసమే ప్రత్యేకించి పాత్రికేయుల సమావేశం పెట్టలేదు అని చెప్పారు. రెండోది ఇంకో ప్రశ్న వేశారు. మరి 6 జూలై అలానే 12 జూలై 2024న ఆ 2 సార్లు సంబంధించి 4 లారీలని ఈ యొక్క లడ్డుకి వినియోగించకుండా తిరిగి పంపామంటున్నారు కదా, మరి లడ్డులో ఎలా ఉపయోగించారంటారు అన్నారు. దానికి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఇది గత ప్రభుత్వ పాలనలో డిసెంబర్ నుంచి ఇదే సప్లయరు ఇదే నెయ్యిని సప్లై చేస్తూ ఉన్నారు. దాన్నే వాడకంలో పెట్టేసి లడ్లు తయారీకి ఉపయోగిస్తూ వచ్చారు డిసెంబర్ నుంచి. ఇప్పుడు వెలుగు చూసింది. ఆయన సప్లై చేసేదాని నుండి నెయ్యి ఏదైతే ఉందో ఇది అడల్ట్రేషన్తో కూడినది, కల్తీతో కూడుకుందని స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. ఇంకో ఏంటంటే
సుబ్బారెడ్డి గారు తాను ఎక్స్ చైర్మన్ టీటీడీ అనే విషయాన్ని తాను వేసుకున్న పిటిషన్లో ప్రస్తావించకపోయినప్పుడు రోహిత్కి గారు చెప్పారు, ప్రభుత్వం తరపున న్యాయవాది. ఆయన కొన్ని వాస్తవాలను సప్రెస్ చేశారు. ఆయన మీద కూడా, ఆయన హయాంలో కూడా జరిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఆయన ముద్దాయి అవుతాడు. కానీ ఆయన ఆ విషయాలను ప్రస్తావించకుండా దాంట్లో పిటిషన్లో ఒక సామాన్యుడు వేసినట్టుగా వేశారన్నప్పుడు న్యాయస్థానాలని రాజకీయ వేదికలుగా వాడకండి, పొలిటికల్ డ్రామాలు వద్దు ఇక్కడ. ఇది భక్తుల యొక్క భక్తులకి సంబంధించినటువంటి అంశం, ఇది అనేక మనోభావాలకు సంబంధించిన అంశం, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాలని రాజకీయ వేదికలుగా కోర్టులను ఉపయోగించుకోబాకండి అని కామెంట్ చేసిన విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావించాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అంటున్నారు. ఏంటి చెంపపెట్టు? సుబ్బారెడ్డి గారు ఏమనేశారు పిటిషన్ చెప్పమనండి. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చేత కానీ, లేదంటే రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ చేత కానీ విచారణ జరపండి న్యాయస్థానం ఆధ్వర్యంలో అని చెప్పాడు. న్యాయస్థానం ఏం చెప్పింది? ఇక్కడ ఒకటి మనం మర్చిపోకూడదండి. సొలిసిటర్ జనరల్ న్యాయమూర్తులకి నీ అభిప్రాయం ఏంటి చెప్పండి అన్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వేసినటువంటి సిట్టులో కాంపిటెంట్ అథారిటీలు, స్వతంత్రంగా పనిచేసే అధికారులు ఉన్నారు. అది యథావిధిగానే కొనసాగించి కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండే విధంగా చేస్తే మంచిది అన్నాడు. ఈ సిట్లో ఉన్నటువంటి ఐఏఎస్లు ఎవరు? ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించిన వాళ్ళు. ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి ఎవరి క్యారెక్టర్ ఏంటి, ఎవరి పని విధానం ఏంటి, ఎవరి స్వతంత్రత ఏంటో తెలుసు. కానీ కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో వీళ్ళు నిబద్ధత కలిగిన వ్యక్తులు అని చెప్పేసి అని త్రూ సొలిసిటర్ జనరల్ ద్వారా న్యాయమూర్తికి చెప్పారు కదా. దాన్ని ఏమంటారు? ఈ రోజున సుబ్బారెడ్డి గారు పిటిషన్లో పేర్కొన్న అంశాలకు విరుద్ధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎవరైతే సిట్ ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2 పోలీస్ అధికారులను నియమించుకోవచ్చు, కరెక్ట్, సిబిఐ నుంచి 2 నియమించుకోవచ్చు. అలాగనే ఏదైతే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక సీనియర్ అధికారిని నియమించుకోవచ్చు అన్నారు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంపిటెంట్ అథారిటీస్, వాళ్ళు ఇండిపెండెంట్ గా వ్యవహరించే అధికారులు అని చెప్పేసి నిర్ధారించినట్టే కదా. రైట్. సుబ్బారావు గారు డిస్కషన్ చేద్దాం. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం అమ్మా. స్రవంతి గారు, ముందుగా మీకు, మన స్వతంత్ర వీక్షకులకు అదే విధంగా విల్సన్ గారికి, పాల్గొంటున్నటువంటి మిగతా అతిథులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అమ్మా. అయితే శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. నిజంగానే చంద్రబాబు వేసిన సిట్ ని రద్దు చేస్తే రాష్ట్రాన్ని నుంచి 2 పోలీస్ అధికారులను ఎందుకు నియమిస్తారండి? సరే, మీరు అడిగే ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. నేనేమంటున్నానంటే, ఒక తెలుగులో అర్థమయ్యేటట్టుగా నేను ఒక ఇంగ్లీష్ ఛానల్లో కూడా దీని మీద టాపిక్ మాట్లాడానమ్మా. చెప్పండి సార్. నేను ఏదైతే మాట్లాడిన దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు కన్సిడర్ చేసింది. నేనేం మాట్లాడానంటే చాలా సింపుల్ లాంగ్వేజ్ లో నేను మాట్లాడా. ఒక గ్రామ పెద్ద తాను సాంప్రదాయకమైనటువంటి ప్రత్యర్థి మీద ఒక గ్రామ పెద్ద ఆరోపణ చేశాడు. అతను తప్పు చేశాడు కదా అనే నిజాన్ని ఆ గ్రామ పెద్ద తన ఇంట్లోని కుటుంబ సభ్యుల్ని తేల్చమని అడిగాడు. అంతే కదా సిట్ అంటే. ముఖ్యమంత్రి గారు ఎలిగేటర్, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కాసేపు పక్కన పెట్టండి. ఆయన ఒక ఎలిగేటర్, ఒక ఆరోపణ చేశారు. ఈ కేసు చంద్రబాబు నాయుడు గారి నోటి వెంటగానే ఆరోపణ రాకుండా ఉండి ఉన్నట్లయితే, ఏ హిందువో, నాలాంటి హిందువు శ్రీనివాసరెడ్డి, నా పేరే శ్రీనివాస్,
మా భార్య పేరు లక్ష్మి. ప్రతి సంవత్సరం 4 సార్లు దర్శనం చేసుకుంటాను నేను శ్రీవారిని. మాలాంటి భక్తుడు ఏదన్నా ఆక్షేపించినట్లయితే, వాళ్ళకి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చినట్లయితే, ఆయన నోటి వెంట వచ్చినటువంటి ఈ ఎలిగేటర్ నోటి వెంట వచ్చినటువంటి మాటలకు శాంటిటీ ఉండేది. ఆ శాంటిటీ లేని పరిస్థితులను ఆయనే స్వయంగా కొని తెచ్చుకున్నారు. ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, పరాయ మతస్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల ఔన్నత్యాన్ని, తిరుమల మహాప్రసాదాన్ని కీర్తిస్తూ గౌరవిస్తూ ఉంటే, హిందూ మతస్థుడని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందని, జంతుకోవు కలిసిందని, పందికోవు కలిసిందని, హిందూ మతాన్ని అపవిత్రం చేయటం విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత ఘాటుగా నేను మాట్లాడాల్సి వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అబద్ధాలే చెప్పారు అంటానికి ఉదాహరణ ఏంటంటే, అది ఎప్పుడు జరిగిందమ్మా? ఏ రోజున వాళ్ళ చేతికి రిపోర్ట్ వచ్చింది? వాళ్ళు రిజెక్ట్ చేసింది ఎప్పుడు? జూలై 6వ తారీఖున రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయబోయే ముందు జూలై 5వ తేదీన చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి ఈఓ శ్యామలరావు గారు ఐడిడిబికి చెందినటువంటి ప్రస్తుత చైర్మన్ మీనేషా సి షాని, మాజీ చైర్మన్ మరి జోషి గారులను, వర్షా జోషి గారులను ఎందుకు పిలిపించుకున్నారు? సరే, ఆ అంశాలన్నీ పక్కన పెడదాం. సరే, ఆ రిపోర్ట్ వచ్చింది. తిరస్కరించినటువంటి నెయ్యి ఐడిడిబికి పంపించారు. ఐడిడిబి బ్రాంచ్లు వచ్చేసి నెయ్యి తెచ్చిన చెన్నైలో ఉన్నాయి, పక్కనే ఉన్న బెంగళూరులో ఉన్నాయి. గుజరాత్ దాకా ఎందుకు పంపించారు? గుజరాత్ దాకా ఐడిడిబిని ఎందుకు పంపించారు? ఇవన్నీ విషయాలను కూడా పక్కన ఉంచుదామమ్మా. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ ఈవో శ్యామలరావు గారు కానీ నిజంగా హిందూ భక్తుల పట్ల, హిందువుల విశ్వాసం పట్ల నమ్మకం ఉన్న వాళ్ళైతే, ఆ నెయ్యి కల్తీ జరిగింది అని తెలిసిన వెంటనే ఎందుకు సంప్రోక్షణ చెయ్యలేదు? జూలై 17న మీకు రిపోర్ట్ వచ్చింది కదా, జూలై 18వ తేదీన సంప్రోక్షణ చేయాలి కదా దేవాలయాలని. ఆ చెయ్యకుండా జగన్మోహన్ రెడ్డి గారు వివరాలు చెప్పిన తర్వాత ఇదేదో మన మెడకే చుట్టుకుంటుందని సంప్రోక్షణ 2 నెలల తర్వాత సంప్రోక్షణ చేయటం ఏంటమ్మా? హిందూ మతం మీద మీకున్న ప్రేమ అదేనా? శ్రీ వెంకటేశ్వర స్వామి మీద మీకున్న ప్రేమ అదేనా? ఆయన పట్ల మీకు ఏమాత్రం పూజనీయమైనటువంటి భావంగానే ఉంటే, అది నిజంగా కల్తీ జరిగి ఉంటే వెంటనే మీరు ఎందుకు డిస్క్లెయిమ్ చేయలేదు? ఎందుకు దాన్ని క్లియర్ చేయలేదు? ఆ వెంటనే ఎందుకు సంప్రోక్షణ జరపలేదు? ఇప్పుడు సుబ్బారావు గారు మాట్లాడుతూ కొన్ని అవాస్తవాలను మాట్లాడారు. అంటే వారికి పూర్తి సమాచారం ఆయనకేం అవసరం లేదు, ఆయనేమో పార్టీకి చెందిన ఆయన కాదు. కానీ డిసెంబర్ నుంచి ఏఆర్ కంపెనీ నెయ్యిని పంపిస్తుంది అనేది శుద్ధ అబద్ధం. మార్చి 25న టెండర్లు పిలిచారు. మే 8వ తేదీన టెండర్ గ్రాంట్ అయింది. ఒక చిన్న అబ్జెక్షన్ అండి, లైవ్ లాలో ఇచ్చారు, డైరెక్ట్ గా డిస్కషన్స్ అయి మీకు పంపుతాను, ఒకసారి చూడండి. వాళ్ళు పంపించింది లోద్రా గారి ఆర్గ్యుమెంట్స్ కూడా లైవ్ లాలో ఇచ్చారు. సరే, నేను లోద్రా గారి కాదండి, రోహిత్ గారి చూశాను. మీకు అవసరమైన పాయింట్స్ మీరు తీసుకున్నారు. నేను కపిల్ సిబాల్ గారిది చూశాను. సుబ్బారెడ్డి గారినే ఆయన మందలించలా, మీ మీడియా వాళ్ళు చెప్తున్నట్టుగా. రోహిత్ గారు కల్తీ జరిగింది అని ఖచ్చితంగా చెప్పారు. చెప్తే కపిల్ సిబాల్ గారు ఏ ఆధారంతో మీరు చెప్తారో అన్నారు. దానికి సమాధానం చెప్పలేక ఆయన ఏమన్నారంటే, ఈయన టీటీడీ చైర్మన్ గా, దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఈయనకి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా
ఈయన పిటిషన్ సాధారణ పౌరుడిగా వేశారు అన్నారు. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషంలో నేను ముగిస్తాను, ఒక అరసెకండ్లో నేను ముగిస్తా. ఓకే. ఈయన ఏమన్నారంటే, ఒక సుబ్బారెడ్డి గారు కాదమ్మా, ఇక్కడ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు వేశారు, చరిత్రకారుడు విక్రమ్ సంపత్ గారు వేశారు, సుదర్శన్ టీవీ యాంకర్ వేశారు, అట్లాగే వేదిక స్పీకర్ దుష్యంత్ శ్రీధర్ వేశారు. ఎంతమంది వేసినా సరే లడ్డూ విచారణ లడ్డూ మీరు శాంపిల్ టెస్ట్ చేశారా అన్న సుప్రీంకోర్టు ప్రశ్నకు వీళ్ళ దగ్గర సమాధానం ఉందా? రోహిత్ కే గారు పంది కొవ్వు కలిసింది అని సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారండి. సరే, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి చెప్పిన దానికి మీరు చూపించండి అని చెప్పేసి అడిగారు కోర్టు వారు. సాక్ష్యాలు నేను ఇప్పుడు కాదు, నాకు సమయం అడిగారు ఆయన. అంటే క్రియేట్ చేస్తారా? సాక్ష్యాలను క్రియేట్ చేస్తారా? ఆయన ప్రజెంట్ చేయాల కోర్టులో ఆయన ప్రజెంట్ చేయాల. పక్కా ఆధారాలు ఉన్నాయి. ఒక్కసారి ఐడిడిబి ఫామ్స్ నే ఇచ్చారు. విల్సన్ గారితో ఐడిడిబి ఫామ్స్ లో డిస్క్లైమర్ లో కూడా ఉంది ఈ విధంగా. సరే, ఒక్కసారి శ్రీనివాస్ రెడ్డి గారు ఆనంద్ సాగర్ గారితో ఒక్కసారి మాట్లాడదామండి. కూడా ప్రెస్ మీట్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు, అంత సమయం మనకి తక్కువ ఉందండి. శ్రీనివాస్ రెడ్డి గారు, సమయం తక్కువ ఉంది. ఒక్కసారి ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు, వైఎస్ఆర్సీపీ చెప్పినట్టు సుప్రీం వ్యాఖ్యలు మీకు చెంపపట్టు అనుకోవచ్చా? నమస్కారం, అందరికీ నమస్కారం. నమస్కారం అండి. సరే, కట్టుకథలు చెప్పి కవ్వించవచ్చు, నవ్వించవచ్చు. ఈ పెట్టుకథలు ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి అయిపోయింది. ఇప్పుడు గత 20 రోజులుగా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈవేళ సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా ఒక డైరెక్షన్ ఇచ్చింది. వెయిట్ అండ్ సీ. ఎందుకు వచ్చిన కహానీలు ఇవన్నీ? ఎవరు స్వామి పట్ల నిజమైన భక్తులు, ఎవరు హిందూ మతానికి నిజమైనటువంటి అనుచరులు ప్రజలకు తెలుసు. అదిగో అదే వచ్చింది మీ దగ్గర. ఏంటంటే మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, కనీసం ఇంగిత ఏం సంస్కారం అయ్యేది నాకు అర్థం కాదు. ఏం సంస్కారం అది? నువ్వు మాట్లాడితే నేను మాట్లాడాను. సంస్కారం మాకు తెలుసు. నేనేం మాట్లాడాను? రెడ్డి గారు, ఆనంద్ సాగర్ గారు లేదండి. అయ్యో ఆనంద్ సాగర్ గారు ప్లీజ్ అండి, అన్పార్లమెంటరీ యూజ్ చేయండి. ఆనంద్ సాగర్ గారు ప్లీజ్ అండి, అన్పార్లమెంటరీ యూజ్ చేయొద్దు ప్లీజ్. డిబేట్ కి వస్తారు. నీకేం తెలుసు? నీకులాగా వింటావురా మేము? నువ్వు మాట్లాడింది విన్నావు, నువ్వు బూతులు మాట్లాడితే విన్నావు. విల్సన్ గారు ప్లీజ్. విల్సన్ గారు, వాళ్ళు మాట్లాడుతున్నారు కదమ్మా. టీడీపీ అయిపోయిందా? మాట్లాడండి. హలో, నన్ను మ్యూట్ చేశారు. ఎందుకు చేశారు? మ్యూట్ చేశారు మీరు? నాకు టైం ఇచ్చారు కదా. లేదండి, ప్లీజ్ మాట్లాడండి. ఆనంద్ సాగర్ గారు మాట్లాడండి. ఇప్పుడు మీరు క్లియర్ గా డిబేట్ కి పిలిచే వాళ్ళకి చెప్పండి. మీరు అతను డీసెంట్ గానే మాట్లాడుకుందాం ప్లీజ్. డీసెంట్ గానే మాట్లాడుతున్నా నేను ఇంకా మాట్లాడడం మొదలు పెట్టలేదు. అతను కౌంటర్ మొదలు పెట్టాడు. అతను 7.5 నిమిషాలు మాట్లాడితే నేను అతను మాట్లాడలా. విన్నాను బూతులు మాట్లాడితే. సంస్కారం ఉండద్దా? సభ్యత ఉండద్దా? ఇది డిబేట్ కదా. రైట్ అండి. కుదురుతుందా? ఇప్పుడు వెయిట్ అండ్ సీ. మీ వక్ర భాషలతోటి, మీ వితరణవాదంతో, మీ కుతర్కంతో అబద్ధాన్ని నిజం చేసి, నిజాన్ని అబద్ధం చేసి, నందిని పందిని చేసి మీరేమి చేయలేరు. ఏమి చేయలేకే ఆఖరికి ప్రజలతో చీకొట్టబడి 11 సీట్లతో ఎక్కడికో పోయారు. మీరు గోదాలోకి పోయారు, పాతాళంలోకి పోయారు. ఏంటి మీరు? మీ 5 ఏళ్లలో సుబ్బారెడ్డి 2 సార్లు ఎందుకు చైర్మన్ చేశారు? మీరు కరుణాకర్ రెడ్డిని 3వ సారి ఎందుకు చైర్మన్ చేశారు? మీరు ఎవరు లేరా మీ పార్టీలో? ఇంకా ఒక ఎస్సీ లేడా? ఒక బీసీ లేడా? మీరు ఎట్లే ఉండాలా? తిరుపతికి 4 సార్లు వెళ్ళామని చెప్తున్నారు వీళ్ళు. 4 సార్లు వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం తిని చూసారా? గతంలో ప్రసాదం తిన్నారా? మొన్న తిన్నారా? 5 ఏళ్లలో ప్రసాదం ఎలాగుంది? తిరుపతిలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు ఎలా ఉన్నాయి ప్రసాదాలు? క్లియర్ కట్ గా నిన్న మా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఎవరైతే ఉన్నారో, పట్టాభి గారు క్లియర్ గా ఎవిడెన్స్ అంతా పెట్టారు ప్రెస్ ముందు. ఏ రోజుని ఏఆర్ డైరీకి వీళ్ళు ఇచ్చారో, ఏఆర్ డైరీ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంతో, ఏఆర్ డైరీ యొక్క స్టోరేజ్ కెపాసిటీ ఎంతో, వాళ్ళు పంపిన ట్యాంకర్ కెపాసిటీ ఎంతో, 500 కిలోమీటర్ల ట్యాంకర్ ఎన్ని రోజులు ట్రావెల్ చేసిందో, ఎక్కడెక్కడ తిరిగిందో ప్రతిదీ కూడా క్లియర్ కట్ గా
ఎవిడెన్స్ ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు సిట్ వేసింది. సిట్టు మాకు చెంపదెబ్బేంటి? మీరు ఎందుకు వెళ్ళారు అసలు సుప్రీంకోర్టుకి? మీరు వెళ్ళడానికి కారణం ఏంటి? మీరు తప్పు చేశారు కాబట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్కి వెళ్తారు, స్టేల్కి వెళ్తారు, ప్రతిదానికి కోర్టును ఆశ్రయిస్తారు. మీరు భయపడి కోర్టుకి వెళ్ళి ఇప్పుడేం సాధించారు? మీరు ఏంటి సిట్టు? సిట్ వేయడం తప్పని వినడాక మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఛానల్లో. ఇప్పుడు ఏం చెప్పింది సుప్రీంకోర్టు? అందుకే మా నాయకుడు క్లియర్ చెప్పాడు, సత్యమేవ జయితే, ధర్మానిదే విజయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు. బుకాయిస్తే కోర్టుల్లో ఎవిడెన్స్ పెట్టలేకపోతే ఫేక్ ఎవిడెన్స్ పెడతారా, సృష్టిస్తారా అని అడుగుతున్నాడు పెద్ద మనిషి. మీరు సృష్టించి బెయిల్ తెచ్చుకున్నారా? సుప్రీంకోర్టులో ఫేక్ డాక్యుమెంట్ పెట్టి బెయిల్ తెచ్చుకున్నారా? మీరు ఎవరిని చెప్తాను నేను. ఇవన్నీ మీ ముట్టికి పెట్టుకుని తప్పులన్నీ చేసి ప్రజల ముందు చీకొట్టబడి ఏం మాట్లాడతారు మీరు? ప్రసాదం కల్తీ జరిగిందనేది ఒక ముఖ్యమంత్రి చెప్పకూడదా? ఎవరో చెప్తే ముఖ్యమంత్రి గారు వినాలా? ఎందుకు చెప్పకూడదు అంటున్నా. రీజన్ ఏంటి? రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వం చేసిన తప్పుని బయట పెట్టడం తప్ప? ఏ విధంగా తప్పది? రైట్. సాగర్ గారు, ఒక్కసారి విల్సన్ గారితో కూడా మాట్లాడదాం. విల్సన్ గారు, గుడ్ ఈవినింగ్ అమ్మా, మీకు ప్యానల్ నమస్కారం అండి. ఇప్పుడు సిట్ 5 బృందంతో స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయమని చెప్పింది. దీనికి మీరు హ్యాపీనా అండి? అంటే వ్యక్తిగతంగా మేము హ్యాపీ అనేది కాదండి. ఇది పరమ పవిత్రమైన తిరుమల సంబంధించిన ఒక పవిత్ర క్షేత్రంలో కల్తీ జరిగిందనే ఒక వార్త బయటకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కాదు, భూగోళం మొత్తం ఉన్న దేవదేవుడికి సంబంధించిన భక్తులు అందరిలోనూ ఆందోళన మొదలైంది. అది ఫ్యాక్ట్. అది అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే రివర్స్ సెంటర్లోకి వెళ్ళారు. మందిని సంబంధించో లేకపోతే ఇంకా వేరే కంపెనీలకు సంబంధించి అమౌంట్ నుంచి తగ్గించే క్రమంలో వేరే కంపెనీలకు ఇచ్చారు. గత 5 ఏళ్లుగా ఏ కంపెనీలకు ఇచ్చారు, ఏ కంపెనీలకు ఇస్తే ఎంత రేటు కోట్ చేశారు, ఎంత తగ్గించారు అనేది డేటా ఈ విచారణలో బయటకు వస్తుంది. ఒకటి అంటే ఇమీడియట్గా ఇప్పుడు పాత లడ్లు ఎక్కడ దొరకవు కదమ్మా. పాత రిజిస్ట్రేషన్ పేపర్లు అంటే అంత దొరుకుతాయేమో కానీ పాత లడ్లు ఎక్కడ దొరకవు. కాబట్టి ఆ కంపెనీలు వాళ్ళ సంబంధించిన శాంటిటీ, వాటికి సంబంధించిన ప్రమాణాలు మొత్తం కూడా ఇప్పుడు ఈ విచారణలో బయటకు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎవరు ఓడినట్టు ఎవరు గెలిచినట్టు అనే దానికంటే కూడా ఇక్కడ ధర్మం గెలవాలి. అదే సమయంలో ప్రజల మనోభావాలని దృష్టిలో పెట్టుకుని అందరూ సహకరించాలి. ప్రతిపక్షం సహకరించాలి, అధికార పక్షం సహకరించాలి, పబ్లిక్ కూడా సహకరించాలి, అందులో సందేహం లేదు. కానీ ఒక అభియోగం వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని మనం శంకిస్తూ పోతే ఇంకా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకి అర్థం ఉండదు. ఎనీహో వాళ్ళ కోర్టుకెళ్ళి వాళ్ళ హక్కు, మా మీద మేము వెళ్ళామని వాళ్ళ హక్కు. కానీ ఇక్కడ కోర్టు విల్సన్ గారు ఇక్కడ సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది రాజకీయాలొద్దు, రాజకీయ డ్రామాలొద్దు అని. అయినా కూడా టీడీపీ గాని వైఎస్ఆర్సీపీ గాని కాస్త రాజకీయమే చేస్తున్నట్లు అనిపిస్తోందండి. అంటే అధినేత చంద్రబాబు గారు క్లియర్ గా సత్యమేవ జయతి, మీరెవరు సుప్రీం ధర్మాసనం కోసం మాట్లాడొద్దు అని చెప్పినా కూడా రాజకీయాలే మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ఎవరు రాజకీయం చేస్తున్నారు? వైసీపీయా, టీడీపీయా, లేకపోతే కేసీఆర్ వాళ్ళు ఎవరు రాజకీయం చేస్తున్నట్టు సుప్రీంకోర్టు లేకపోతే న్యాయమూర్తులు భావించారు? మీ దగ్గర ఏమైనా క్లారిటీ ఉందా మేడం? లేదండి, లేదు, క్లారిటీ లేదు. చూస్తుంటే అనిపిస్తోందండి. కోర్టుకి వెళ్ళేది అందరు రాజకీయం కోసం వెళ్తారు. ఆరోపణలు వచ్చిన వాళ్ళు వెళ్తారు, ఆరోపణలు నిరూపించుకోవాలని వెళ్తారు. కోర్టు అనేది పంచాయతీ చేస్తుంది. కాబట్టి మనం వీధి పంచాయతీలు చేయలేం కాబట్టి న్యాయస్థానాన్ని రెస్పెక్ట్ చేస్తే వెళ్తాం. అది రాజకీయం కిందకి రాదు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు అనేది, ఎవరి గురించి అన్నాడు అనేది దాని మీద స్పష్టంగా తీర్పులు ఏమైనా వస్తే ముప్పాల సుబ్బారావు దాని మీద వివరణిస్తాడు. ఇక్కడ రాజకీయం కాదు, ప్రజల మనోభావం. కాబట్టి ప్రజల మనోభావాలకు సంబంధించి కోర్టు కూడా ఏం భావించిందంటే ఇది సీరియస్ ఇష్యూ, కోర్టు ఫీల్ అయింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాష్ట్ర స్థాయిలో చేస్తే అవతల వాళ్ళకి సందేహం, ఇక్కడ 2 పార్టీలుగా డివైడ్ అయిపోయింది. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మధ్యవాదంగా వాళ్ళు ఏం చేశారంటే రాష్ట్రం నుంచి రాష్ట్ర పోలీసులకు 2 కేంద్ర సంబంధించిన బాధ్యుల్ని సిబిఐ డైరెక్షన్ లో 2 తీసుకొని ఈ ఏదైతే ఫుడ్ సంబంధించిన ఈ ఒక్క నిమిషం 30 seconds లో క్లోజ్ చేస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు చాలా టైం. అవునండి, లేదు, సమయం లేదు. కొంచెం 2 minutes to go. సుబ్బారావు గారితో మాట్లాడి క్లోజ్ చేద్దాం. మాట్లాడండి సార్. ఒక్క సెకండ్ మాట్లాడండి విల్సన్ గారు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు బయటికి రావడం కోసం
భారతదేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇది గత 5 ఏళ్లుగా ఆ కంపెనీ ఏ కంపెనీ సప్లై చేస్తున్నారో ఆ కంపెనీ కానీ ప్రమాణాలు లేకపోతే ఆ కంపెనీని కూడా సీజ్ చేయాలి. అదేవిధంగా దీని తప్పు కానీ ఎవరు చేసినా సరే ఆ తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించాలి. ఆ శిక్షకి వెనక తగ్గాల్సిన అవసరం లేదు. దేవుడే శిక్షించడమే కాదు, మనం కూడా చట్ట ప్రకారం కూడా శిక్ష పడాలి. ఆ దిశగా ఈ ప్రయత్నం జరగాలి మేము కోరుకుంటున్నాం. కాబట్టి తప్పు ఎవరు చేసినా ఆ తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడాలి కూడా కోరుకుంటున్నాం. రైట్. అయితే సుబ్బారావు గారు, చెప్పండి. ఆనంద్ సాగర్ గారు ఒక మాట అన్నారండి. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదా, అవినీతి జరిగింది, కల్తీ జరిగింది, మాట్లాడకూడదా, ఇలా మాట్లాడకూడదు అని ఏమైనా లీగాలిటీ ఉందా అండి? ఒకటి మేడం గారు, ఇప్పటికే వైఎస్ఆర్సీపీ మిత్రులు ఏమంటున్నారు, రిపోర్ట్ వచ్చి 2 నెలలు అయిపోతా ఉంది, ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు అని ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా యాదృచ్ఛికంగా అది బయట పెట్టకపోతే దీంట్లో అధికార పార్టీకి కూడా భాగస్వామ్యం ఉందనే పరిస్థితికి వెళ్ళిపోద్ది. విమర్శలకు గురవుతారు. స్టేట్ హెడ్కి తెలిసి కూడా ఎందుకు మనోభావాలకి అనుకూలంగా వ్యవహరించలేదని వస్తుంది. ఇక్కడ ఒకటండి, దీంట్లో ఆర్డర్ కాపీ కూడా వచ్చేసింది, నా చేతిలో ఉంది. దీంట్లో చాలా స్పష్టంగా న్యాయస్థానం ప్రస్తావించిన అంశాలను కూడా ఈ సిట్లో పరిగణలోకి తీసుకోకూడదని ఇచ్చారు. కరెక్ట్. చాలా స్పష్టంగా రాశారు. అంతేకాకుండా వాద కౌంటర్లు, వాద ప్రతివాదనలు కూడా పరిగణలో తీసుకోవద్దని ఇచ్చారు. కాబట్టి ఇది కోర్టు నాట్ పర్మిట్ ది కోర్ట్ టు యూజ్ యాజ్ ఏ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్. న్యాయస్థానాన్ని పొలిటికల్ బ్యాటిల్ కోసం ఉపయోగించుకోకూడదని ఇచ్చారు. రైట్ అండి. ఆర్డర్లో కాబట్టి ఇంకోటి కూడా అన్నారు, తుహార్ మెహతా గారు ఏమన్నారంటే, ఎస్ ఈ సిట్లో ఉన్నటువంటిది చాలా మంచిది, ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది సిట్ కాన్స్టిట్యూటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ గుడ్ రెప్యుటేషన్. సిట్ లో ఉన్నటువంటి మెంబర్లందరూ కూడా మంచి రెప్యుటేషన్ ఉన్నవాళ్ళు అని చెప్పేసి సుబ్బారావు గారు రైట్ అండి. సమయాభావం వల్ల చర్చ కంటిన్యూ చేయలేకపోతున్నామండి. అందరికీ ముప్పాళ్ళ సుబ్బారావు గారు అడ్వకేట్ గారు, అలాగే మోక ఆనంద్ సాగర్ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆర్డి విల్సన్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అందరికీ ధన్యవాదాలండి. ఇంకో రోజు ఈ చర్చను కంటిన్యూ చేద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.